పార్లమెంట్ సమావేశాలు అర్థంతరంగా ముగిసే దాని మీద మనం మాట్లాడాము. నేను ఈరోజు ప్రజాశక్తిలో నవ తెలంగాణలో పెద్ద వ్యాసం కూడా రాసి అంబేద్కర్కు అవమానం పార్లమెంటుకు గ్రహణం అని అంబేద్కర్ను చాలా అవమానించే విధంగా మాట్లాడారు అమిత్ షా. దాని మీద కనీసం ఏదో వివరణ సవరణ చేసుకోకపోగా దానికే కట్టుబడి దాని కొనసాగింపుగా ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవటం. రాహుల్ గాంధీ దాడి చేశారని మళ్ళీ కేసు పెట్టారు. రాహుల్ గాంధీ నన్ను అడ్డుకున్నారు, నేను ముందుకు వెళ్ళాను ఆయన మల్లికార్జున్ ఖర్గే చెప్తున్నారు. వీళ్ళ మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ వీళ్ళ మీద పెట్టారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఫిర్యాదును వాళ్ళు తీసుకోలేదు. అంటే పార్లమెంట్ స్థాయికి కూడా చేరింది ఇది. ఇప్పుడు మనం రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే స్థానికంగా ఎవరి వాదన అది ఇది అంటుంటాం. కానీ పార్లమెంటు అత్యున్నత పీఠమైన రాజ్యాంగ పీఠమైన పార్లమెంటుకే ఇది పాకింది. ఈ జమిలి ఎన్నికల తతంగము రాజ్యాంగ చర్చ వాటి గురించి మనం మాట్లాడాం కదా. కాబట్టి పార్లమెంటును కూడా ఒక విధమైన ప్రతిష్టంభనకు గురి చేయటం, అక్కడ తనకు ఆధిక్యత లేదు కాబట్టి దాన్ని సక్రమంగా నడిచే పరిస్థితి లేకుండా అడ్డుకోవటం పాలక కూటమి యొక్క వ్యూహంలాగా ఉంది. బీజేపీ మాట అక్కడ ఎక్కువగా చెల్లుతుంది. అయితే ఈ సమయంలో పాత్రికేయ మిత్రుడు కేరళ నుంచి రాజ్యసభ సభ్యుడైన జాన్ బ్రిటాస్ ఒక ప్రసంగం చేశారు. ఆసక్తికరమైనది ఇది. రాజ్యాంగం మీద చర్చ సందర్భంగా చేస్తూ రాజ్యాంగం మీద చర్చ అని పెట్టారు, మంచిదే. కానీ మీరు రాజ్యాంగం కంటే నెహ్రూ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. మోదీ గారు నెహ్రూను ఆయన తిట్టిపోయింది లేదు, అసలు ఇన్నిసార్లు నెహ్రూ గురించి ఇంతమంది తిట్టే బదులు ఒక మంత్రిత్వ శాఖ పెడితే పోతుంది కదా. ఎప్పుడు రోజు నెహ్రూ గురించి ఆరోపణలు అభాండాలు అవన్నీ ఆ శాఖ చేయొచ్చు, కాబట్టి మీరు అది పరిశీలించండి అని ఒక మాట చెప్పాడు. ముఖ్యమైనది. ఇక రెండవది, మేము ఎమర్జెన్సీని వ్యతిరేకించాము. అలాగే నెహ్రూ మా పార్టీ ప్రభుత్వాన్ని కూడా కేరళలో మొదటగా బర్తరఫ్ చేశాడు. ఆ తప్పులు ఉన్నప్పటికీ కూడా నెహ్రూ దేశానికి చేసిందని మేము గౌరవిస్తాము, గుర్తిస్తాము. అలాగే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని మేము వ్యతిరేకించాము. కానీ ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది దేశంలో. దీని పార్లమెంటులో మీద కూడా ప్రభావం పడుతూ ఉంది. అటువంటి అప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు పాత ఎమర్జెన్సీ గురించి చెప్తే ఉపయోగం ఏంటి అన్న ఒక ప్రశ్న కూడా ఆయన లేవనెత్తాడు. మూడోది, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర జరిగింది. జార్జ్ సొరెస్ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళతో చేతులు కలిపారు సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకులు. ఆ విధంగా భారతదేశాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరిగింది అని చెప్తున్నారు. దాని మీద చాలా దుమారం మీడియాలో నడుస్తుంది, చూసాం కదా. అదానే అవినీతి పురాణం మీద చర్చ జరగాలి, లేకపోతే అవినీతికి పాల్పడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చినప్పుడే ఇక్కడ దాని మీద చర్చకు పార్లమెంట్లో అనుమతించని మోదీ ప్రభుత్వం జార్జ్ సొరెస్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. పైగా నేరుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆయనతో చేతులు కలిపారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన ఎంత పెద్ద ఆరోపణ అండి ప్రజాస్వామ్యంలో. ఇది ప్రతిపక్షం బాధ్యతగా ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర కలిగిన ప్రతిపక్షం దేశ ద్రోహానికి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. దీని మీద కూడా జాన్ బ్రిటాస్ 2 రకాల వ్యాఖ్యలు చేశారు. 2 బాగానే ఉన్నాయి. ఒకటి, అసలు ఇంత శక్తివంతుడైన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఎవరో ఎక్కడో దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేశారు అని ప్రభుత్వమే చెప్పడం ఏంటి? అసలు ఆ కుట్రను ఎందుకు అనుమతించారు, ఎందుకు అమ్ము చేయలేకపోయారు అనే ఒక ప్రశ్న. అసలు సాధ్యమా? మరి వేరే వాళ్ళు ఎవరో కుట్ర చేసేటంత పరిస్థితి ఉంటే మరి శక్తివంతుడైన ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది ఒకటి. రెండవది, ఇది నిజమైతే చాలా తీవ్రమైంది కదా. దీని మీద కూడా జేపీసీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. వేసిన తర్వాత దర్యాప్తు చేయాలి. జార్జ్ సొరెస్ డబ్బులు ఎవరికి ఇచ్చాడు, ఎలా జరిగింది. నా సందేహం, ఇవి బ్రిటాస్ మాటలు, నా సందేహం ఆ దర్యాప్తు ప్రధానమంత్రి ముంగిట్లోకే వెళ్తుంది. ఎందుకంటే భారతదేశం ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్య నిధికి ఇంకా చాలా వాటికి ధారాళంగా విరాళాలు సమకూరుస్తుంది. ఇవన్నిటికీ కూడా జార్జ్ సొరెస్తో సంబంధం ఉంది. ఒకవైపున అధికారికంగానే మనం వాళ్ళకు నిధులు ఇచ్చుకుంటూ, ఇంకోవైపున ఆ నిధులు భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించడం ఎంత విడ్డూరంగా ఉంది అన్న ప్రశ్న కూడా ఆయన వేశారు. ఇలాంటివి చాలా అక్కడ వచ్చాయి. కానీ అన్నిటికంటే ఇది ముఖ్యమైనది. అంటే నెహ్రూ మీద ఈ సమయంలోనే మనం అన్నీ ఒక్కసారిగా చెప్పుకోవడం సాధ్యం కాదు. కానీ ఖచ్చితంగా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత మసీదు కింద గుడి ఉందని తవ్వకూడదు అని ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన సమయంలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం సంబాల్ మసీదు లేదా అక్కడ జరిగిన ఘటనలు వాటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. చాలా ఖచ్చితంగానే ప్రస్తావిస్తున్నారు. ఇది ఒక డబుల్ గేమ్. వాళ్ళు వర్క్ డివిజన్ లాగా ఒకరు అది మాట్లాడుతుంటారు, ఒకరు ఇది మాట్లాడుతుంటారు. అది కాకుండా మోహన్ భగవత్ మాటలో ఇంకొక
గూఢార్థం ఉంది. ఏంటంటే ప్రతి మసీదు మీద ఉందని తవ్వకూడదు, ముఖ్యమైన మసీదులు మనం ఎంచుకోవాలి. అది ఇప్పుడు అయోధ్య పహ్లీ జాకీ హై, కాశీ మధుర బాకీ హై అన్నది ఆర్ఎస్ఎస్ స్లోగన్. అప్పుడు అయోధ్య అయిపోయింది కదా, కాశీ మధుర 2 చోట్ల వివాదాలు పెట్టారు. అది అయిన తర్వాత సంబాలు, అది అయిన తర్వాత అజ్మీరు, ఇలా ఒక్కొక్క దాన్ని కదిలిస్తున్నారు. హైదరాబాద్లో భాగ్యలక్ష్మి కూడా పెడతారేమో తెలియదు, ఎప్పుడు ఆ విషయం మాట్లాడుతూ ఉంటారు కదా. కాబట్టి ఒకవైపున చేసేదేమో అది జరుగుతుంది మట్టుకు, అందుకు పూర్తి భిన్నమైంది. ఆఖరుకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఆయన కొలీజియం అభిశంసించింది, కానీ యోగి ఆదిత్యనాథ్ ఆయన్ను బలపరుస్తాడు. జగదీప్ ధంకర్ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షం పెడుతుంది, నోటీస్ ఇచ్చింది. అది ఆ సభకు సంబంధించిన విషయం, దాన్ని తిరస్కరించారనుకోండి. నిజంగా అయితే ఎదుర్కోవాలి, తిరస్కరించారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉండి అది తప్పంటాడు. ఆయనకి ఏం సంబంధం? రాజకీయంగా వాళ్ళ పార్టీ వేదికలో మాట్లాడితే వేరే విషయం, ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సంబంధంగా అనేక విషయాలు తలకిందులుగా నడుస్తూ ఉన్నాయి. మిగిలిన అన్ని పక్షాల మీద దాడి చేసి తమ పట్టు పెంచుకోవటం, అలాగే జమీరు బిల్లు వచ్చాక దాన్ని ఎలా వినియోగిస్తారనే సందేహాలు, ఇవన్నీ దేశం ముందుకు వస్తున్నాయి.